ప్రణీత్ రావు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. పోలీస్ కస్టడీకి దిగువ కోర్టు కండిషన్స్ పెట్టకపోవడాన్ని ప్రణీత్ సవాలు చేశారు. ఆయన 4 రోజులుగా బంజారాహిల్స్ పిఎస్లో విచారణ చేస్తుండగా పిఎస్కు తాళం వేసి విచారణ చేస్తున్నారని అభ్యంతరం తెలిపారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ప్రణీత్ రావు పిటిషన్ను కొట్టివేసింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, ప్రణీత్ రావు వేసిన పిటిషన్లో అతను అసలు ఏ అంశాలని ప్రస్తావించారు? పిటిషన్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఎక్కడా కూడా పోలీసులు వారు పరిగణలోకి తీసుకోలేదు. లోయర్ కోర్టు కూడా దాంట్లో పరిగణలోకి తీసుకోకుండా తనని అక్రమంగా కస్టడీకి అప్పచెప్పారంటూ కూడా ఆ పిటిషన్లో పేర్కొన్నాడు. దాంతోపాటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కనీస సౌకర్యాలు కూడా అక్కడ లేవు. కనీసం మా క్లయింట్ పడుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. పైగా వీరు 24 గంటల పాటు కూడా వీరు విచారణ చేస్తున్నారు. ఉదయం 8 గంటలు స్టార్ట్ చేస్తే రాత్రి 8 గంటల వరకు కూడా ఆయన్ని విచారణ చేస్తున్నారు. మామూలుగా యాజ్ పర్ రూల్ ప్రకారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే కస్టడీకి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ నిబంధనలు కూడా తుంగలోకి దుక్కారంటూ కూడా పోలీసుల పైన ఆయన పిటిషన్ వేయడం జరిగింది. దాంతోపాటు ఆల్రెడీ దర్యాప్తు చేసుకున్నప్పుడే పూర్తి స్థాయిలో అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్నంత మాత్రాన ఇంకా ఏమేమి వస్తాయనేది కూడా ఆల్రెడీ రావాల్సినవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు కాబట్టి ఆల్రెడీ పేర్లు చెప్పేశారు కాబట్టి. కానీ అతనిపైన ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పుడు కూడా ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. పైగా కస్టడీకి తీసుకెళ్లారు. ఈ కస్టడీ పూర్తిగా రద్దు చేయాలంటూ కూడా ఆయన హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఆయన వేసినటువంటి పిటిషన్ పైన కూడా ఇటు పంజాగుట్ట పోలీసులు అలాగే ప్రతివాదులుగా ఉన్నటువంటి ఎవరైతే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కానీ అలాగే పంజాగుట్ట సిఐ కానీ వీళ్ళందరూ కూడా నిన్న కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు అయిన తర్వాత వారి లేవనెత్తినటువంటి అంశాలపైన వీరు కూడా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంజారాహిల్స్లో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆయన పడుకోవడానికి విశ్రాంతికి ఇవ్వడానికి కూడా మేము అక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేసాము. పైగా ఆయన విచారించేప్పుడు పూర్తి స్థాయిలో కూడా మేము వీడియోను కూడా రికార్డ్ చేస్తున్నాం. సో ఎక్కడ కూడా అతన్ని మేము ఒత్తిడి చేయలేదు. పలా ఇంటరాగేషన్ ఉన్నాక ఖచ్చితంగా అనేక అంశాలపైన కూడా మేము దీన్ని చర్చించాల్సి ఉంటుంది కాబట్టి విచారించాల్సి ఉంది కాబట్టి ఈ కేసు చాలా సున్నితమైనటువంటి కేసు కాబట్టి అనేక కోణాల్లో కూడా మేము విచారిస్తే ఇప్పటికే కొన్ని ఎవిడెన్స్ కూడా మేము కలెక్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఈ సమయంలో ప్రణీత్ రావుకి కానీ రిలీఫ్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా కేసు పక్కదారి పట్టే అవకాశం ఉందనేసి కూడా కోర్టుకి వారు విన్నవించిన నేపథ్యం ఏర్పడితే ఇరు వాదనలు విన్న తర్వాత ఇవాళ తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యం ఏర్పడితే ఇవాళ తీర్పులో ప్రణీత్ రావు వేసినటువంటి పిటిషన్ని కొట్టివేసింది. యాజ్ పర్ ప్రకారం ఏదైతే రిమాండ్ వచ్చిన తర్వాత కస్టడీకి ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వారిని విచారించుకోవచ్చని కూడా కోర్టు ఇవాళ పర్మిషన్ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇవాళ 5వ రోజు ఆల్రెడీ ప్రణీత్ రావు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. తను కూడా విచారణ అనేది స్టార్ట్ అయింది. పైగా ఇవాళ మరో 3 అతనితో పనిచేసినటువంటి వ్యక్తులు కూడా పోలీసులు విచారిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇవాళ 5వ తారీఖు కాబట్టి ఎల్లుండితో అతని కస్టడీ అయిపోతుంది. తర్వాత మళ్ళీ చెంచల్గూడ జైలుకి అతన్ని తరలించబోతున్నారు. సో ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావు అనేది కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తి కాబట్టి అతని కింద పనిచేసినటువంటి వారు కానీ అతని పైన పనిచేసినటువంటి వారు కానీ అందరూ కూడా కలుపుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చాలా ఎక్కువగా చేశారు. దాంతోపాటు నిబంధనలు పూర్తిగా వారు ఉల్లంఘించారు. యాజ్ పర్ ప్రకారం టెలికాం రెగ్యులేషన్ ప్రకారము వారిచ్చిన లైన్లు కాకుండా వీరు ప్రత్యేకమైనటువంటి లైన్లు వాడటము పైగా ప్రత్యేకంగా విదేశాల నుంచి కూడా ఒక సాఫ్ట్వేర్ తీసుకొని వచ్చి వారి యొక్క ఫోన్ ట్యాపింగ్ రికార్డు కోసం వారు ఉపయోగించినట్టుగా పోలీసు విచారణలో తెలిసింది. దాంతోపాటు ఇప్పటికే హార్డ్ డిస్కులు ఆయన పూర్తిగా డిస్ట్రాయ్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు ప్రణీత్ రావుతో ఏవైతే ఫోన్లు తీసుకున్నారో ల్యాప్టాప్ తీసుకున్నారో దాంట్లో ఉన్నటువంటి డేటాను కూడా ఆయన ఆల్మోస్ట్ అంతా డిలీట్ చేశాడు. సో దాన్ని కూడా FSL డిపార్ట్మెంట్ పంపించారు కాబట్టి దాంతోపాటు ఈ సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో వారు కూడా ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి ఆ డేటా ఏదైతే అరెస్ట్ చేశారో ఆ డేటానంతా కూడా వారు రిట్రైవ్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు ప్రణీత్ రావు ఉపయోగించినటువంటి సెల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటు ప్రణీత్ రావు ఉపయోగించినటువంటి సిమ్స్ దాదాపు 2018 నుంచి ఇప్పటి వరకు ఆయన విధుల్లో ఉన్నంత వరకు కూడా పూర్తిగా ఆ సిమ్ నెంబర్స్ అవన్నీ కూడా వారు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఎవరితో ఎక్కువగా మాట్లాడారు, ఎవరితో ఎక్కువ ఆయన చాట్ చేశారు, ఎవరితో ఎక్కువగా ఆయన కమ్యూనికేట్ అయ్యారు. సో ఇలా అనేక అంశాలపైన కూడా ఆ పోలీసులు దృష్టి పెట్టారు. ఆ డేటానంతా కూడా రిట్రీవ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు SIBలో చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా ఆయన డిస్ట్రాయ్ చేశాడు కాబట్టి అనేక అభియోగాలు ఎత్తుకున్నాడు. సో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కాకుండా ఈ సున్నితమైనటువంటి ఈ
ఇన్ఫర్మేషన్ ఎందుకు డిస్ట్రాయ్ చేయాల్సి వచ్చింది, ఎవరు ఆదేశాలతో ఈ పని చేయాల్సి వస్తుందని కూడా అనేక కోణాల్లో ప్రణీత్ రావుని విచారిస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. ఇవాళ రేపు ఎల్లుండి ప్రణీత్ రావు కేసులో చాలా కీలకమైనటువంటి రోజులుగా చెప్పొచ్చు. ఇప్పటికే ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి కొంతమంది పేర్లు బయటకు పడుతున్నటువంటి నేపథ్యంలో వారి పాత్ర పైన ఎవిడెన్స్లు అయితే పోలీసులు కలెక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. చెప్పండి రాధిక. రైట్ రాణా, ఇప్పటి వరకు రిట్రీవ్ చేసిన డేటాలో ఏ కీలక అంశాలు బయటపడ్డాయి, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఈయన ఫోన్లో నుంచి కానీ ల్యాప్టాప్లో చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలక్షన్ సమయంలో ఎవరిపైన ఎక్కువగా నిఘా పెట్టాలి, ఎవరు ఎక్కడికి పోతున్నారు, ఎవరు ఎంత డబ్బులు ప్రతిపక్ష పార్టీలకు ఇస్తున్నారు, వాళ్ళ కదలికలు ఏంటి, పార్టీలో ఎవరు జాయిన్ కాబోతున్నారు, వారికి ఆర్థిక అండదండలు ఎవరు ఇస్తున్నారు, ఇలాగ అనేక అంశాలపైన కూడా ఆయన పూర్తిగా దృష్టి పెట్టాడు. అది కూడా ఒక బీఆర్ఎస్ సంబంధించినటువంటి వరంగల్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత ఆదేశాలు, మెదక్ సంబంధించినటువంటి మరొక నేత ఆదేశాలు, అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి బీఆర్ఎస్లో అత్యంత కీలకమైనటువంటి నేత ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, పైగా ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి మాజీ చీఫ్గా ఉన్నటువంటి ఆయన కూడా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ యొక్క డేటానంతా కూడా ఆయన రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంట్లో ఈ యొక్క ఇంటరాగేషన్లో, కస్టడీ ఇంటరాగేషన్లో వారి పేర్లు కూడా ప్రణీత్ రావు ప్రస్తావించినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే ఆ పేర్లను బయట పెట్టడానికి పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సున్నితమైనటువంటి కేసు కాబట్టి పెద్ద వ్యక్తులందరూ ఇన్వాల్వ్ అయినారు కాబట్టి దీంట్లో ఎవిడెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎవిడెన్స్లు కలెక్ట్ చేస్తున్నటువంటి పనిలో వాళ్ళు కూడా ఉన్నారు. పైగా కేవలం వీరు ప్రణీత్ రావుని విచారిస్తున్నటువంటి 6 మంది సభ్యులతో కాకుండా ప్యారలర్గా కూడా మరొక టీము వీరిపై ప్రణీత్ రావు కేసులో వారు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యం కాబట్టి ఇప్పటికే ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి డైరీ దొరికింది కాబట్టి డైరీలో కూడా కొన్ని నేమ్స్ అనేది రాసుకున్నారు. దాంతోపాటు ఇతను ఏ విధంగా ఎస్ఐబిలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా ఎంతవరకు ఎదిగాడు, ఈ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆయన ఎంతవరకు కూడా రెచ్చిపోయాడు అనేది అనేక అంశాలపై ఉన్నారు. దాంతోపాటు రియల్టర్స్ దీంట్లో ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. సో అనేక మంది కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ఈయన వల్ల లాభపడిన వారు వారి వల్ల ప్రణీత్ రావు లాభపడ్డారనేసి కూడా పోలీసులు నిగ్గుదేర్చారు కాబట్టి వాటినంతా ఎవిడెన్స్ కలెక్ట్ చేసే పనిలో పోలీసులు ఉన్నటువంటి నేపథ్యం కనబడుతుంది. థ్యాంక్ యూ రాణా.